ప్రభునేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును. ఆమేన్. ఈ వాక్యాన్ని చదువుతుంటే మనసుకు ఎంతో నెమ్మది కలుగుతుంది కదా. ఎందుకంటే దేవుడు ఆదరణతో కూడినటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. బాధించేవారు నిన్ను కదిలించలేరు. ఎప్పుడు అంటే నీవు నీ పునాదిని దేవునిలో వేసుకున్నప్పుడు. సుదీర్ఘకాలం శత్రువుల చేతిలో బందీలుగా ఉండి అనేక అవమానాలు, అనేక నిందలు అనుభవిస్తున్న ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చడానికి దేవుడు చెప్పిన మాటలు. ఇకపై నీ కన్నీరు ముగిశాయి, నీ దుఃఖ దినాలు సమాప్తమైని, మిమ్మల్ని బాధించే శత్రువులను మీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తానని, మిమ్మల్ని సురక్షితంగా స్థాపిస్తానని దేవుడే వాగ్దానం చేస్తున్నారు. ఇది నిరాశలో ఉన్న వారికి దేవుడిచ్చే గొప్ప విజయ సంకేతమే. ప్రైజ్ ద లార్డ్. నీతిని బట్టి స్థాపింపబడుట. మనం మన స్వనీతి మీద ఆధారపడినప్పుడు త్వరగా ఓడిపోతాం, త్వరగా పడిపోతాం. కానీ దేవుడు ఇచ్చే నీతిని బట్టి స్థాపింపబడినప్పుడు మన పునాది బలమైనదిగా ఉంటుంది. దేవుని వాక్యానికి లోబడి జీవించే వారిని ఏ శక్తి ఆపలేదు. ఆయన మనల్ని ఒక క్రమశిక్షణలో, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడతారు. ప్రైజ్ ద లార్డ్. బాధించేవారు నీకు దూరంగా నుందురు అంటే శత్రువులు భయం కానీ, మనల్ని కృంగదీసే పరిస్థితులు కానీ మన దరి చేరకుండా దేవుడు ఒక కంచెలాగా నిలుస్తాడు. నీవు భయపడనక్కర్లేదు అని ఆయన ధైర్యం చెబుతున్నారు. మనల్ని వేధించే సమస్యలు, మన మనసును గాయపరిచే వ్యక్తులు లేదా పరిస్థితులు, ఆర్థిక సమస్యలపై దేవుడు తన అధికారాన్ని చూపిస్తాడు. ఆయన శాంతి మన హృదయాల్ని కాపాడుతుంది. కాబట్టి నీ జీవితంలో నిన్ను బాధించేవారు విస్తారంగా ఉన్నా కృంగిపోనవసరం లేదు. నిజమే, మనల్ని బాధించేవారు ఎదురైనప్పుడు సహజంగానే భయం వేస్తుంది. కానీ మనుషుల మాటల కంటే దేవుని వాగ్దానం గొప్పది కదా. నీవు నీతిగా ఉంటే నిన్ను ఎదిరించే శక్తి ఎవ్వరికీ ఉండదు. పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పుడు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను బాధించే వారిని నీకు దూరంగా ఉంచే బాధ్యత దేవుడే తీసుకుంటారు. ఆయన ఇచ్చే ధైర్యం నీకు తోడుంటే శత్రువుల ఆయుధాలు నీ ముందు నిలబడలేవు. ఆయన నిన్ను సురక్షితంగా, స్థిరంగా నిలబెడతారు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాగ్దానాన్ని దేవుడు నాకు 1999లో ఇచ్చారు. నిజంగా ఆదరణ లేక, అందరూ ఉండి కూడా ఎవరూ లేని ఒంటరినైనప్పుడు, దిగులుతో, నిరాశతో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. యెషయా గ్రంథం 54:11 వచనం నుండి చదివితే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మణిమాణిక్యములతో నీ కోటగుమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అని ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం దేవుడు నా జీవితంలో 100% నెరవేర్చారు. దేవునికి నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎందుకంటే అలాగ నిరాశతో ఉన్నటువంటి నన్ను ఈరోజు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు. నాకు చక్కటి గౌరవం, రాజులతో, అధికారులతో కూర్చుంటే స్థితి దేవుడు నాకు ఇచ్చారు. ఏ లోటు లేకుండా సమృద్ధితో నింపారు. కాబట్టి భయము, భీతి అన్నీ నాకు దూరం చేసి సంతోషం, సమాధానం, దేవుని రక్షణ కవచం దేవుడు నాకు ఇచ్చి ఆయన ఉన్నతమైన కృప నాకు అనుగ్రహించారు. అటువంటి కృప మీకు కూడా దేవుడు అనుగ్రహించి మీ ఇబ్బందులు, ఇరుకులు అన్నిటి నుంచి విడిపించి మిమ్మల్ని సుఖ సంతోషాలతో, సమాధానంతో నింపుతాడు. మీరు నమ్మిన ఎడల ఈ కృపలు మీరు పొందుకుంటారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. నిజమేనైనా నీవిచ్చినటువంటి ఆదరణతో కూడినటువంటి ఈ వాగ్దానం మా ప్రియులందరూ స్వతంత్రించుకోవడానికి కృపను అనుగ్రహించండి. నా జీవితంలో నువ్వు చేసిన ఈ మేళ్లను బట్టి నీకు కృతజ్ఞతలు. మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.